హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో ఇవాళ మనతో పాటు డ్రింకర్ సాయి మూవీ అయితే 27 రాబోతుంది అనమాట. ఆ మూవీకి సంబంధించిన క్యాస్ట్ మనతో ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనందరికి బాగా తెలిసిన ఫన్ బకెట్ రాజేష్ అన్న. అండ్ ఇటు పక్కన చూసుకుంటే మనకి చాలా అంటే ఆయన క్యారెక్టరైజేషన్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా డిఫరెంట్‌గా ఉంటాయి అన్నమాట. సో అన్న వినయ్ అన్న మనతో ఉన్నారు. వీళ్ళిద్దరి గురించి అడిగి తెలుసుకుందాం. ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. బాగున్నాండి మేము కూడా. స్క్రీన్‌లోనేమో అసలు ఫుల్ జోష్ ఉంటారు. ఇక్కడ చాలా సైలెంట్ కనబడుతున్నారు. లేదు లేదు, కొంచెం ముందు ముందుకు వెళ్తూ ఉంటుంటే సిచ్యువేషన్ బట్టి. సిచ్యువేషన్ బట్టి. నైస్. ఓకే అన్న. సో ఇప్పుడు 'డ్రింకర్ సాయి' అనే మూవీ రాబోతుంది కాబట్టి, సో మీరు ఇంతకు ముందర చేశారు కదా ఫిలిమ్స్. అవునండి, చేశాను. లైక్ 'మా నాన్న సూపర్ హీరో' అట్లా చేశారా? లేదు లేదు, యాక్చువల్గా నేను రీసెంట్గా ఇప్పుడు రిలీజ్ అయితే హ్మ్. 'పుష్ప 2లో రిపోర్టర్ క్యారెక్టర్ చేశాను. ఓహ్! సూపర్. సో మెకానిక్ రాకి. ఓకే. అంతకుముందు ఇప్పుడు 8 వసంతాలు అనే సినిమా చేశాను ఆల్రెడీ మైత్రి మూవీస్లో. ఓకే. అది ప్రస్తుతానికి జరుగుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో ఉంది, అది కూడా వస్తుంది అనమాట. సో అంతకుముందు ఇంకా కొంచెం సినిమాలు చేశాను. సో రాబోతుంది నెక్స్ట్. ఆల్మోస్ట్ ఒక 50 మూవీస్ ఎబోనే చేశాను నేను. ఎన్ని ఇయర్స్ అవుతుందన్న ఇండస్ట్రీలో? ఆల్మోస్ట్ 2012 నుంచి. 2012 నుంచి. సూపర్. సో ఇప్పుడు 'పుష్ప 2' అన్నారు కాబట్టి డెఫినెట్లీ అయినా మీకు ఒక మంచి ఇది వచ్చేస్తది. ఈ 'డ్రింకర్ సాయి'తో కూడా మీకు మంచి ఫేమ్ వచ్చేస్తది. ఇక నెక్స్ట్ ముందు ముందు ఎరగదీసేస్తారు ఇంకా. సో అన్న, ఇప్పుడు అంటే మీరు అసలు యాక్టింగ్ సైడ్ గానీ ఇది గానీ ఎలా వచ్చారు? ఏంటి ఈ ఫీల్డ్‌లోకి? యాక్చువల్గా ఫీల్డ్లోకి ఎట్లా వచ్చాను అంటే, ముందు నుంచి అయితే నాకు అంత సినిమాలోకి రావాలి, అట్లా చేయాలి, ఇట్లా అని ఆ డ్రీమ్స్ అనేటువంటివి ఏమీ లేవండి. ఎప్పుడో యాక్చువల్గా ఎంబీఏ కంప్లీట్ అయింది. నేను ఇక్కడే హైదరాబాద్లోనే ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఓకే. కంప్లీట్ చేసిన తర్వాత మరి ఎందుకు ఆలోచన వచ్చిందో ఏమో కానీ, ఫస్ట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో జాబ్ చేశాను. ఓకే. జాబ్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత వెంటనే ఒక 2, 3 ఎంఎన్సీ కంపెనీలో చేశాను. దాని తర్వాత ఎట్లా వచ్చిందో మరి ఆలోచన, న్యూస్ ఛానల్లోకి వెళ్దామని ఆలోచన ఉంది. ఏదో ఒకటి టీవీలో కనిపించాలి, ఓకే. ఏదో ఒకటి అట్లా అని. దాని తర్వాత న్యూస్ ఛానల్లో అదే టైంలో ఏంటంటే మహా న్యూస్, సాక్షి ఇవన్నీ అప్పుడే కన్స్ట్రక్షన్ జరిగి స్టార్టింగ్లోనే అట్లా ట్రై చేస్తే రాలేదు. రిఫరెన్స్ ఉంటేనే జర్నలిస్టులకి తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు, అట్లా అట్లా అని అనేసరికి సరే అయితే ఈ చిన్న చిన్న అట్లు ఎందుకు కనిపిస్తే వెండితెర మీద పెద్ద అట్లా కనిపిద్దాం అన్న ఆలోచనతో నేను ఇంకా సినిమాలోకి స్టార్ట్ చేయడం వచ్చానన్నమాట. సూపర్. సూపర్. అది. నైస్. అన్న, సో మిమ్మల్ని 'ఖైదీ నంబర్ 150' తర్వాత ఇంకా ఏమున్నాయన్న మూవీస్, మంచి మూవీస్ మీరు? 'కృష్ణార్జున యుద్ధం'. 'కృష్ణార్జున యుద్ధం' ఒకటి. అసలు నాకు గుర్తు రావట్లేదు కానీ మీ క్యారెక్టర్ గుర్తొస్తుంది నాకు. ఎక్కడికి పోతావు చిన్నవాడు. నైస్ అన్న. సో ఎన్ని ఇయర్స్ అవుతుందన్న మీరు ఇండస్ట్రీలోకి వచ్చి? 14 2014లో వచ్చాను. 2014లో వచ్చారు. అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం స్టార్టింగ్. ఓకే. షార్ట్ ఫిల్మ్స్ నుంచి తర్వాత ఫన్ బకెట్ అనే సిరీస్ నుంచి బాగా కొంచెం రికగ్నైజ్ వచ్చిన తర్వాత ఇంకా 'ఖైదీ నంబర్ 150' దగ్గర నుంచి కెరీర్ స్టార్ట్ అయింది. అంటే నా ఫస్ట్ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ 150' చిరంజీవి గారు చేసింది. అంటే చెప్పుకోవడానికి ఎప్పటికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవడానికి ఏంటి నీ ఫస్ట్ సినిమా ఏంటంటే 'ఖైదీ నంబర్ 150'. ఆ సౌండ్ చాలా బాగుంటుంది. అన్నిట్లో ఆయన 150 ఫిలిం. ఎస్. ఇంకా అది బాగుంటుంది. సో ఎలా అన్న, అంటే దాంతో అంటే మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ఇందులోకి ఈ ఫీల్డ్‌లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ప్రతిదానికి ఒక రిఫరెన్స్ ఉంటుందండి. ఓకే. నాకు ఈ కెరీర్ సినిమా ఫీల్డ్కి ఏంటంటే నాకు ఇది మా ఊరు నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఓకే. మా ఊర్లో స్టేజ్ షోస్, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు సినిమాల్లో కూడా రావాలని చెప్పేసి ఇంట్రెస్ట్ బాగుంది. నేను బేసిక్గా చిరంజీవి గారికి డై హార్ట్ ఫ్యాన్. అంటే ఎంతమంది అయితే ఉంటారో అందరిలో నేనే నెంబర్ 1 ఉండాలని చెప్పి నేను అనుకుంటా. అంటే ఏ ఫ్యాన్ అయినా అలా అనుకుంటా. అవును. అలానే నేను కూడా చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. అయితే నా కెరీర్ అంత ఫ్యాన్ అయి ఉండి నా కెరీర్ తీసుకొచ్చి చిరంజీవి గారి దగ్గరే పెట్టింది. అదృష్టం అన్న. చాలా అదృష్టం. ఎప్పుడన్నా ఒక్కసారి చూస్తే చాలరా బాబు లైఫ్లో ఆయన్ని అనుకునే నేను ఆయన దగ్గరే జాబ్లో చేరేదాకా తీసుకొచ్చింది. అబ్బబ్బబ్బా! అంటే నేను ఇక్కడ ఏంటి ప్రకృతి మనం ఏదైతే బాగా కోరుకుంటామో అది తీసుకొని వస్తుందని నేను బాగా నమ్ముతాను. సూపర్. ఇంకా అక్కడ చేస్తూ ఇంకా ఆయన రోజు చూడటం అన్నీ చూసుకుంటే ఇంకా కెరీర్ ఇంకా యాక్టింగ్ మీద నుంచి 2014 నుంచి కాన్సన్ట్రేషన్ పెట్టాను. అప్పుడు ఫన్ బకెట్ అనే సిరీస్ అదే టైంలో స్టార్ట్ అయింది. అది నాకు చాలా ప్లస్ అయింది. సూపర్. ఎందుకంటే మా అందరికీ కూడా బాగా ఫన్ బకెట్ ద్వారానే మీరు తెలుసు అన్న. ఎందుకంటే తర్వాత మీ క్యారెక్టర్స్ తెలుసు. ఓహ్! పలానా పర్సన్ మీరు రికగ్నైజ్ చేస్తాం కానీ మాకు ఫన్ బకెట్ అంటే మీరే గుర్తొస్తారు. యో సో ఇప్పుడు ఇది 'డ్రింకర్ సాయి' మూవీ రాబోతుంది కాబట్టి 'డ్రింకర్ సాయి' మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? 'డ్రింకర్ సాయి' సినిమాలో నేను వచ్చేసి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే. ఫస్ట్ డాక్టర్ క్యారెక్టర్స్ చేశా. ఓకే.
కొన్ని సినిమాల్లో లాయర్ క్యారెక్టర్స్ చేశా. తర్వాత ఇంకెన్ని చేస్తా ఉన్నాం. ఇంక ఇదే టైంలో అరే ఏంట్రా వయసు పెరిగిపోయేలా ఉంది. అదే భయం మళ్ళీ. ఫ్రెండ్ క్యారెక్టర్లు పడట్లేదేంటి, ఫ్రెండ్ క్యారెక్టర్ పడట్లేదేంటి ఆ, అని చెప్పేసి అనుకునే టైంకి అదే టైంకి కిరణ్ గారు డైరెక్టర్ సార్ కాల్ చేశారు, ఒకసారి కలవాలరా అని. వెళ్ళాను. సినిమా లైన్ మొత్తం చెప్పారు. సార్ చాలా బాగుంది సార్ అన్న తర్వాత నాకేం అడుగుదాం వద్దా అంటే ఏదో క్యారెక్టర్ పిలిచి ఉంటారు, ఏ క్యారెక్టర్ అని తెలియట్లే. ఆ, అయితే నేను అంతా విని సరే పుష్ప అనే క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారన్న, దీన్ని నిన్నే పెడదాం అనుకుంటున్నా అన్నాడు. సార్ నిజం చెప్పండి మరి లేకపోతే నిన్ను పిలిచి ఒక గంట సేపు స్టోరీ చెప్పాల్సిన అవసరం నాకేంటి అన్నాడు. సార్ నిజంగా సార్ అంటే మీరే చేస్తున్నారు రాయేష్ అని. ఆయన ఇచ్చిన కమిట్మెంట్ నాకు డైరెక్టర్ గారిలో బాగా నచ్చేది ఏంటంటే మాట ఇస్తే తప్పడండి. ఎంతమంది దీనికి మళ్ళీ ఈ క్యారెక్టర్కి చాలా రిఫరెన్స్లు వచ్చినాయి, ఆయనకి రికమెండేషన్స్ వచ్చినాయి. లేదు నేను ఫస్ట్ తనని కాంటాక్ట్ అయ్యాను, తన్నే పెట్టాలని చెప్పేసి ఈ క్యారెక్టర్కి నన్ను ఆయనే పెట్టారు. సూపర్ సూపర్ అన్న. అండ్ మీ క్యారెక్టర్ అన్న? నా క్యారెక్టర్ వచ్చేసరికి మన భద్రం గారు ఉన్నారు కదండి, భద్రం గారికి అసిస్టెంట్ క్యారెక్టర్ అనమాట. ఓకే అది. ఓకే. అంటే మీకు ఎలా వచ్చింది ఇందులో ఛాన్స్ కానీ అది కానీ? యాక్చువల్గా చెప్పాలంటే ఛాన్స్ అంటే నేను డైరెక్టర్ గారు అన్నయ్య అవుతారు, ఓకే. మా ఊరే అనమాట, ఒకటే ఊరు శ్రీకాకుళం అనమాట. ఆహా. అన్నయ్య బాగా దగ్గర, మన ఇల్లు కూడా దగ్గర అనమాట. ఏంటంటే యాక్చువల్గా ఈ అవకాశం ఎట్లా వచ్చింది అని దానికంటే ముందు అన్నయ్య ఈ రోజుల్లో సినిమాకి రైటర్గా చేసే టైంకి, ఈ రోజుల్లో కంప్లీట్ అయిన టైంకి నేను ఆయన రీచ్ అయ్యాను అనమాట. ఎంబీఏ కంప్లీట్ అయ్యి జాబ్ చేసుకున్న తర్వాత సినిమాలో ఎప్పుడైతే వద్దాం అనుకున్నానో ఆ టైంలో కిరణ్ రీచ్ అయ్యాను. అప్పటి నుంచి కిరణ్తో ఇక ఆ ట్రావెల్ అనేది స్టార్ట్ అయింది. ఆయన చేసిన నా మొదటి సినిమా ఏంటంటే ఆయన రైటర్గా ఉన్న రై రై అనే సినిమాలో నేను ఫస్ట్ క్యారెక్టర్ చేశాను అనమాట. ఓ, ఓకే. అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఆయనతో కంటిన్యూస్గా జర్నీలో ఉన్నాం కాబట్టి, సో నీకు ఏదన్నా క్యారెక్టర్ ఇస్తే మంచి రికగ్నైజ్డ్ క్యారెక్టర్ ఇస్తా వినయ్. చిన్నది అంటే ఇప్పుడు ఫ్రెండ్ రోలు పెద్ద రోల్ అని కాదు, చిన్నదైనా సరే గెటప్ వెరైటీగా ఉండాలి. సినిమాలో నువ్వు అనేవాళ్ళవి కనిపిస్తే గుర్తుపట్టాలి, అట్లాంటి క్యారెక్టర్ ఇస్తా అన్నారు. సో అట్లాగే క్యారెక్టర్ కూడా నా ట్రైలర్లో నాకు చూసినట్టయితే ఈ జుట్టు ఇదంతా ఉండదు, ఇంత చిన్న మీసం ఉంటుంది, అదే అదే. చిన్న మీసం ఉంటుంది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మన కొంతమందికి చిన్న చిన్న డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇస్తారు. సినిమా మొత్తం వేరైతే ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు, మొత్తం సినిమా మొత్తం ఉండరు, ఒక కామెడీ రోల్ ఉంటుంది, ధనాధనా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అట్లాగేనంటే ఒక చిన్న క్యారెక్టర్ అయినా సరే మంచిది రికగ్నైజేషన్ రావాలి వినయ్, దాని ద్వారా నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి ఈ క్యారెక్టర్ ఇచ్చారన్నమాట భద్రం గారి పక్కన. సో సినిమా మొత్తం మీద 7 days చేసామండి. 7 days భద్రం గారి క్యారెక్టర్ ఉంటే 7 days నాకు కూడా సేమ్ యాస్టీస్గా ఉంది అనమాట. అంటే అన్న మీరు ఏమన్నా కమెడియన్ అవుదామని ఏమన్నా అనుకుంటున్నారా లైఫ్ లో? కమెడియన్ అవుదామనండి. అవునా? ఇంట్రెస్ట్ అది 100%. అంటే చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఆడియన్స్ నవ్వించాలంటే చాలా కష్టం అది. గట్స్ ఉండాలి, అది అందరికీ రాదు బేసిక్ గా చెప్పాలంటే. ఎస్, చాలా రేర్ పర్సన్స్ కి కడుపుబ్బ నవ్వుకుని ఆనందంగా ఉంటాం అనమాట. అవునవును. నైస్ అన్న, సూపర్, మీ చాయిస్ నాకు బాగా నచ్చింది. అండ్ అన్న ఇప్పుడు ఈ మూవీలో మీరు త్రూఅవుట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటారు కాబట్టి, సో ఈ మూవీ చూసుకుంటే దాదాపు చాలా వరకు కొంచెం బోల్డ్గా, అంటే బోల్డ్ సీన్స్ ఉంటాయి అంటున్నారు కొంతమంది ఏమో, లైక్ మనం టీజర్లో చూసుకుంటే బోల్డ్ వర్డ్స్ కూడా ఉన్నాయి. సో అవి ఏమన్నా ఆడియన్స్కి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అస్సలు ఉండదు. ఇక్కడ మనం చూసే విధానాన్ని బట్టి ఏదన్నా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే సినిమాలో ఏది తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టింది ముందు సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు మనం సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా వీడరే ఇది కావాలని తిట్టాడని ఎక్కడ కూడా ఉండదు. ఇక్కడ ఏంటంటే ఆ సాయి అనే క్యారెక్టర్ మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఓల్డ్ కొన్ని సినిమాల్లో తీసుకుంటే రే అమిత్ అంటే అంటే ఇక్కడ ఏంటి మనం థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత ఏమైంది అసలు ఆ సెన్స్ ఉండదు. దాన్ని బట్టిగా అనిపించింది మనకు, ఇదేంటారా పెద్ద బూత్ వాడాడు, RX-100 తీసుకున్నారు అంటే రిఫరెన్స్ చాలా సినిమాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కథ మెయిన్ ఏంటంటే కథ. ఎక్కడ కూడా బోల్డ్ అనేది కానీ మీకు ఆ బూతులు కానీ మన సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడ మనకు అది కనిపించదు, వినిపించదు. అండ్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ ఏంటన్నా అసలు ఏంటి, ఎవరి స్టోరీ అనుకుంటున్నారు, మీకు ఏమైనా చెప్పారా ఆయన? చెప్పారు. ఇది డైరెక్టర్ గారికి ఫ్రెండ్ అండి ఆయన సాయి. మేము షూట్ లొకేషన్లో కూడా ఆయన కలిసాము. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ప్రతిదీ మా అందరికీ కూడా తెలుసు. సాయి అనే క్యారెక్టర్ బేసిక్గా చాలా మంచివాడు, అతను కూడా చాలా మంచివాడు. ఒకప్పుడు బాగా ఉన్నాడు, ఇప్పుడు ఏమీ లేదు. అదేంటనేది కథ. అది తీసుకొని డైరెక్టర్ గారు స్టోరీ మొత్తం రెడీ చేసుకున్నారు.
బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఎవరి స్టోరీ నా ఏంటి అని. ఇప్పుడు మీరు ఆయన్ని చూస్తే ఉమ్, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఉమ్, ఆ సాయి అన్న అతన్ని చూస్తే ఇప్పుడు మీకు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఒకప్పుడు బ్రతికిన సాయి ప్రజెంట్ ఇప్పుడున్న సాయిని చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అదే డ్రింకర్ సాయి. అదే డ్రింకర్ సాయి. అన్న మీరు ఎవరైనా చూసారు ఇట్లాంటి పర్సన్స్ ని, అంటే ఈయన కాదు మీ లైఫ్ లో ఎవరైనా ఇట్లా drinker లేదు సాయి అంటే character? లేదు. యాక్చువల్గా మీరు అన్నారు ఇందడ ఇంత బోల్డ్గా ఉంది అని. యాక్చువల్గా ప్రతి ఒక్కడి మనసులో సాయి అనేవాడు ఉంటాడండి. ఆ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్గా చాలామంది ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు, మంచి మంచి శాలరీస్ కానీ చాలామంది. అందరూ అంటే నేను కూడా ఇట్లా ఉంటే బాగుండ్రా ఉమ్, అనుకుంటారు, ఇట్లా మాట్లాడితే బాగుండు, ఇట్లా తిరిగితే బాగుండు, ఇట్లా చేస్తే బాగుండు అని అనుకుంటారు. కానీ ఎవరు ఏంటంటే వాళ్ళ పరిధి దాటి బయటికి రాలేరు. అవును. అట్లాంటి వాళ్ళు చూస్తే కనుక వాళ్ళు ఇట్లాంటి సినిమాలు చూస్తే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఆనందంగా అనిపించిద్ది. అంతేగాని బోల్డ్ అనేది ఏమి ఉండదండి ఇందులో. ఆ క్యారెక్టరైజేషన్ నేను అన్నట్టే క్యారెక్టరైజేషన్ నడిపించిద్ది. ఆ సినిమా ట్రావెలింగ్లో కరెక్టే కదా అనిపిస్తుంది అంతే. దాంట్లో ఎటువంటి ఇబ్బంది పడే అంశాలు అయితే ఏమి ఉండవు. అంటే మీ లైఫ్ లో మీరు ఎవరైనా చూసారు డ్రింకర్ సాయి క్యారెక్టర్? నేనంటే చూడలేదండి, అట్లా చూడలేదు. నేనైతే రోజు చూస్తా. ఏంటన్నా? రోజు చూస్తా. నాకు డైరెక్టర్ గారు కథ చెప్పిన తర్వాత ఇదేంటి మొత్తం నా ఫ్రెండ్స్ కథ లాగా ఉంది అనుకున్నా. నిజంగా ఓకే. ఇది మొత్తం నా ఫ్రెండ్స్, అందులో నేను కూడా ఒకండి. అవునా? అంటే కథ కాదు, అంటే బిహేవియర్స్, Behavior. క్యారెక్టర్స్ బిహేవియర్స్ ఇప్పుడు మీకు తగులుతూనే ఉంటారు. Obviously. మనం ఎక్కడ పార్టీస్కి బయటికి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా అందులో ఒకటి మటుకు ఖచ్చితంగా ఉంటాడు. సో అలా మీ లైఫ్ లో మీ ఫ్రెండ్స్ అయ్య బాబాయ్ చాలా మంది, పర్టికులర్ ఈ స్టోరీ అయినప్పటి నుంచి ఎవరు చూసి ఇట్లా కదా? చాలా మంది ఉన్నారు. ఓకే. ప్రతి ఒక్కరు డ్రింకర్ సాయి. నైస్ నైస్. అండ్ ధర్మ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన పర్ఫార్మెన్స్ కానీ అది కానీ టీజర్ లో చూసాము, తీసాడు ఆయన. చాలా బాగా చేశాడు బేసిక్ గా. అంటే ఒక కొత్త పర్సన్ చేస్తున్నట్టయితే లేదు, ఎవరో ఒక వెల్ నోన్ ఆర్టిస్ట్ చేస్తున్నట్టు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. సో మీరు ఆయనతో వర్కింగ్ చేశారు కాబట్టి ఎలా అనిపించింది? ఇక్కడ ధర్మ గురించి మాట్లాడుకుంటే అండి, వెరీ డెడికేషన్. ఓకే. తనకి నరనరాల్లో ఇంకా అదే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డైరెక్టర్, హీరో, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరే, ఎటు వెళ్ళినా ఇద్దరే, బయటికి వెళ్ళినా ఇద్దరే. ఇంకా సినిమా లైన్ ఆ సాయి అనే ఇంజెక్షన్ తప్పితే వేరే టాపిక్ ఉండదు. ప్రతిసారి సెకండ్కి ఒకసారి పుడుస్తూనే ఉంటారు సాయి సాయి. ఈయన ఆ క్యారెక్టర్లో నుంచి బయటికి రాడు. వచ్చిన దగ్గర నుంచి మనం కూర్చున్నాం అనుకో, ఏంటి సంగతులు అంటూ అదే ఇప్పుడు నెక్స్ట్ జరిగే సీన్, ఆ సీన్లో ఉంటాడు. ఎక్కడ కూడా తను ధర్మగా ఇప్పుడు లేడు. చేసిన రోజులు, ఇప్పుడు ఈ రోజున ఏదన్నా బార్ సీన్ ఉందనుకోండి, ఆ రోజుకు నవ్వుతూ ఉంటాడు సిచ్యువేషన్. తర్వాత నెక్స్ట్ ఏదన్నా చిన్న సెంటిమెంట్ సీన్ ఉందనుకోండి, మనం వెళ్ళి అని పక్కన కూర్చోవాలంటే ఈ రోజు ఏ మూడ్లో ఉన్నాడు అని అర్థం కాదు. మేము చూసిన రోజులు సెట్లో కూడా అంతే. డైరెక్టర్ గారు ఈరోజు ఏదైనా ఫన్ సీక్వెన్స్ జరుగుతుంది అనుకోండి, ఫ్రెండ్స్ బ్యాచ్ది ఫన్ సీక్వెన్స్ జరుగుతుంది, వచ్చిన రోజు మనకు ఆ రోజు లొకేషన్కి వచ్చేస్తాం కదా, లొకేషన్కి వచ్చేటప్పుడు నా పక్కన రిషి అను సాయి అని ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. ముగ్గురు మేము కార్ ఎక్కి వచ్చే దగ్గర నుంచి ఇదే ప్లాన్. ఈరోజు ఏ సీన్ పెడతారో మనం దిగిన తర్వాత తెలిసిపోయిద్ది అంటాం. ఎలా అంటే దిగిన తర్వాత వీళ్ళందరూ నవ్వుతున్నారు అనుకో, ఆహా ఈరోజు ఏదో ఫన్ ఉంది. అందరు డైలీ గట్ట కూర్చొని ఎట్టున్నారు అనుకో, ఈరోజు మనం కూడా ఎవరితో మాట్లాడొద్దు, వాళ్ళు ఏ డైలాగ్ ఇస్తే అది చేసుకుని వెళ్ళిపోదాం, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దాను. డెడికేషన్. హీరో క్యారెక్టర్ కానీ సినిమా పరంగా కాదండి, బయట కూడా వ్యక్తిగతంగా చాలా మంచివాడు. అంటే ఎవరికో కాదు, నాకే జరిగింది తనతో. మా ఇంట్లో ఒక చిన్న పెట్ ఉంది, దాన్ని పెంచొద్దని చెప్పేసి మా ఇంటి ఎదురోళ్ళు గొడవలు చాలా అయినాయి. పెద్ద సినిమా చేయొచ్చు అనుకోండి దీంతో, దాని గురించి మనం తర్వాత డిఫరెంట్ మాట్లాడుకుందాం. అది కేసుల దాకా వెళ్ళింది. అయితే ఈ టైంలో మాకు ఏం చేయాలో తెలియక డాగ్ ఎన్జిఓస్ గౌరీ గారిని కన్సల్ట్ అయ్యాం. ఆవిడ వచ్చి స్టాండ్ తీసుకుని స్టేషన్ దగ్గర కానీ గట్టిగా నుంచుని సపోర్ట్ చేశారు. తర్వాత అయిపోయిన తర్వాత ఆవిడ మమ్మల్ని చిన్న ఒక హెల్ప్ అడిగారు. మా దగ్గర 300 డాగ్స్ దాకా ఉన్నాయండి, అన్నిట్లకి ఇంజ్యూర్ అయిన డాగ్స్, కొన్నిట్లకి కళ్ళు లేనివి, కొన్నిట్లకి కాళ్ళు లేనివి, ఇలా ఉన్నాయి. మా ఊరికి మా నలుగురు సర్కిల్ కూడా వేసుకుంటున్నాం, ఫండింగ్ లేదు, మీకు తెలిసింది ఏదన్నా ఉంటే కొంచెం చెప్పండి అంటే, సరే మీకు ఎలాంటిది కావాలి మేడం చెప్పండి, నా తరపున మా యూట్యూబర్ ఫ్రెండ్స్ కానీ తర్వాత ఎవరొకరు మేము హెల్ప్ చేస్తామంటే, ఇట్లా అందరినీ అడిగి చేసేది ఏం వద్దండి, మీకు తెలిసినవి ఎవరైనా ఉంటే అది మన బాక్సెస్ పెడతాం కదా, కలెక్షన్ చేసి బాక్స్ ఫన్ కలెక్షన్ బాక్సెస్ లాంటివి ఏదైనా పెడితే బాగుంటుందంటే, మనకు ఎంత పెద్ద సర్కిల్ ఇప్పుడు ఎట్లా అనగానే ఎమ్మటే నాకు ధర్మ గుర్తుకొచ్చాడు. తనకి జిస్మత్ జైల్ మండీస్ ఉన్నాయి కదా, అయితే ఫోన్ చేశాడు, ధర్మ ఏంటంటే చెప్పండి అన్న అన్నాడు. మొత్తం ఇది తెలుసు తనకి, డాగ్ ఇష్యూ జరుగుతుందని కానీ ఇవన్నీ తెలుసు.
ఇలా గౌరీ గారు ఇలా అడిగారు, మీ హోటల్లో ఫండ్ బాక్స్ ఏమైనా పెడదామా అంటే, ఒకటేంటన్నా మన ఉన్న బ్రాంచ్ అన్నింటిలో పెట్టేసి ఏమైంది అన్నాడు. నువ్వు వచ్చి పెడితే బాగుండిద్ది అంటే, సరే తను వచ్చాడు, వచ్చి తన చేతుల మీద పెట్టించాం. తను తోచినంత అమౌంట్ వేసాడు. తను ఒకటే మాట్లాడు, మేడం మీరు చెప్పారు మీరు అన్నకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఇష్టపూర్వకంగా ఇది కూడా నేను పెట్టిస్తున్నాను, ఈయనకి స్టాండ్ తీసుకున్నందుకు నాకు చాలా థ్యాంక్ యూ అని చెప్పాడు. తర్వాత అలానే మీ దగ్గర నుంచి ఒక డాగ్ని నేను అడాప్ట్ చేసుకుంటా, ఇంకా నా నుంచి మీకు ఏమైనా కావాలా అని అడిగాడు. అంటే కొన్నిట్లకి యాక్సిడెంట్స్ అవుతున్నప్పుడు తీసుకెళ్తానికి ఏమీ లేదండి, చూస్తున్నాము అంటే, మా డ్రింకర్ సాయి సినిమా కొంచెం జనాల్లోకి వెళ్ళి కొంచెం బాగుందని ఉన్నా కూడా నేను మీకు అంబులెన్స్ కొనిస్తానని చెప్పాడు. ఒక చిన్న మాట అంటే వ్యక్తిగతంగా అంత మంచిది. అంటే ఒకటన్నా, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆడియన్స్ ఎట్లా ఉన్నారంటే, బేసిక్ నాకు తెలిసినందులో కంటెంట్, స్క్రీన్ ప్లే ఈ రెండు బాగున్నాయంటే అది ఎవరి సినిమా అయినా హిట్ చేసేస్తారు. మెయిన్ వాళ్ళు చూసేది కంటెంట్. ఇదివరకు అట్లా కాదు, కంటెంట్ ఉన్నా లేకపోతే సినిమా మటుకు మన హీరో వచ్చాడంటే అది ఆడేది ఖచ్చితంగా 50-100 days. కానీ ఇప్పుడు అట్లా కంటెంట్. ఈ కంటెంట్ కోసం నిజంగా డైరెక్టర్ గారికి ఈ సినిమా ఎవరి కోసం హిట్ అంటే హిట్ పక్కా అవ్వాలి, మెయిన్ డైరెక్టర్ గారి కోసం ఎక్కువ హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అందరం కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆ ప్రమోషన్స్కి కానీ దేనికైనా నా ఇన్స్టా, నా ఫేస్బుక్ వీటిలన్నింటిలో కానీ నేను అందరికీ షేర్లు ఎన్ని చేసుకున్నానంటే బికాస్ డైరెక్టర్ ఆయన ఎంత కష్టపడ్డాడంటే, ఒక యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర చెట్టుకి తెలుసు, రోజు సాయంత్రం అయితే ఆ చెట్టు దగ్గర నుంచొని నన్ను తిని పిలిచి, ఒకరోజు షూటింగ్ అంటే షూట్ స్టార్ట్ కాకముందు మళ్ళీ షూట్ అయిన తర్వాత కొన్ని రోజులు బ్రేక్ వచ్చింది, మళ్ళీ ఇంకో వేరే ప్రొడ్యూసర్ కోసం మళ్ళీ అంటే కొంచెం చిన్న అంటే ప్రొడక్షన్ నుంచి ఇష్యూస్ జరగలేదు, అంటే లొకేషన్స్ అన్నీ మారిపోయేసరికి కొంచెం బడ్జెట్ పెరిగింది. అయితే ఇంకో ప్రొడ్యూసర్ దగ్గర మళ్ళీ కొంచెం టైం పట్టి ఆయన ప్రాజెక్ట్ ఆయన దగ్గర ఇంకా కథలు ఉన్నాయి, ఇదే ప్రాజెక్ట్ని నమ్ముకుని ఉన్నారు, చేసేది ఏదో మంచి సినిమా మంచిగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం టీజర్ ట్రైలర్ చూసాం కదా, ఈ రెండు మీకు సినిమాలో ఇంత జస్ట్ ఇంత సినిమా చూసి బయటికి వచ్చాక ఇవేమీ గుర్తుండవు, ఓన్లీ అర్జున్ కిరణ్ తిరుమల శెట్టి ఈ ఒక్క పేరే గుర్తుంటుంది. బాగా బెస్ట్ మూవీ, చాలా హార్డ్ వర్క్ చేశాడు. అలానే దీన్ని నమ్ముకొని హీరో కూడా సేమ్ అతను చెయ్యి ఎక్కడ వదలకుండా డైరెక్టర్ గారితో, సార్ నాకు ఈ సినిమా నేనే చేయాలి, నేను దగ్గర ఉంటాను తను కూడా ఉండి బాగా సపోర్ట్ చేసి వీళ్ళిద్దరు కలిసి, అంటే ఇంకా దాన్ని ఎలా చెప్పాలంటే నాకు మీరు అర్థమైపోతుంది, చాలా కష్టపడ్డారు. ఆయనకి మంచి మంచి పేరు రావాలి. అండ్ షూటింగ్ లొకేషన్స్ ఎక్కడ జరిగినాయి? ఇది హైదరాబాద్లో జరిగిందండి, హైదరాబాద్లో ప్లస్ విజయవాడ, చాలా వరకు విజయవాడలో జరిగింది. నేను మ్యాక్సిమం ఇక విజయవాడ లొకేషన్లో 2 days చేశాను, హైదరాబాద్ లొకేషన్లో ఎక్కువ చేశాను అనమాట. 44-45 days, మ్యాక్సిమం 50 days లోపే, 40 to 45 days. నేను అందులో ఒక 25 days చేశాను. మాదంతా విజయవాడలో జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక 2 songs ఇక్కడ చేసాం. కింద వచ్చేసి మోస్ట్లీ హైదరాబాద్, అంబర్పేట శంకర్ గారితో కాంబినేషన్ కూడా ఉంది. అంటే ఆయన మామూలుగా పేరైతే కొంచెం పెద్దగా ఉంది, కాకపోతే మనిషి చాలా మంచి వ్యక్తి. అందరినీ ఆయన వచ్చారంటే ఆయనతో పాటు ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుంది, గోల్డ్ కలర్ కార్స్ అందరూ చూస్తుంటే మనం సినిమాలో చూస్తామే కానీ బయట చూడం ఇట్లా. అట్లా ఆయన వచ్చినప్పుడు ఏంటంటే ఆయనతో పాటు గడ్డాలు, మీసాలు, మంచి మంచి పర్సనాలిటీలు, మంచి జిమ్ బాడీలు, గోల్డ్. ఆ గోల్డ్ చూస్తే వీళ్ళు ఎక్కడ దాచుకుంటారా బాబు అనుకుంటా, అంతంత గోల్డ్ ఉంది ఒక్కొక్కరి దగ్గర. గోల్డ్ కార్ కూడా గోల్డ్ కలర్ కార్లే. అంటే భయం అంటే మనం ఏదైనా తప్పు చేసామనుకోండి భయపడుతూ ఉంటాం. ఆయన ఏంటంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆల్రెడీ ఇంతకుముందు 2-3 times కలిసాము. ఇంకోటి ఏంటంటే ఆయన కూడా చాలా క్యాజువల్గానే ఉంటారు. మనం ఏదైనా తప్పు చేస్తే లేకపోతే ఎక్కడంతా ఆయన ఒకటి సినిమా డైలాగ్ మనం చూసినంతసేపు బాగానే ఉంటుంది, సినిమా డైలాగ్ చెప్పినప్పుడు కూడా ఒకసారి ఆయన వాళ్ళ అబ్బాయిని కొట్టే సిచ్యువేషన్ ఒకటి వస్తుంది సినిమాలో. ఆయన ఆ సిచ్యువేషన్లో హీరోయిన్ దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తాడు, అరిచినప్పుడు ఒక్కొక్కరికి జారిపోతాయి. అంటే ఆ సిచ్యువేషన్లో తెలుస్తుంది, ఓహో ఈయనంటే ఇదే అని. బయట ఎట్లా ఉంటారో చూస్తానికి క్యాజువల్గా అందరూ బాగానే ఉంటారు, అట్లా ఆయన ఒక చిన్న మాట కొంచెం గట్టిగా అరిచినప్పుడు
సినిమానే అందరికి తెలుసు, కానీ అదో రకమైన భయం. తెలిసిపోదు లోపల. అమ్మో ఏంటి ఇట్లా అని. అది అంటే అది బయట, ఓకే. ఇక్కడ సినిమాలో చూసేసరికి అట్లాంటిది అనమాట. అన్న ఇప్పుడు బేబీ మూవీలో మనం చూసుకుంటే సీత గారు హీరోయిన్ దాదాపు ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని ఏమన్నా ఖచ్చితంగా హీరోనా? లేదు లేదు బ్రో, నన్నే మనం నేను సీత గురించి మాట్లాడాలనుకుంటే ఇది బిగ్ బాస్కి బేబీ సినిమా ఒక 10 daysలో రిలీజ్ అవుతున్న టైంలో తను మా సినిమా కమిట్ అయింది. ఓకే. సినిమా తనకి కథంతా చూసిన తర్వాత ఇప్పుడు మనకు బేబీలో వచ్చేసి నేను సినిమా చేస్తున్న మా సీన్ వచ్చిన రోజు నాకు అర్థమైంది, బేబీ సినిమాలోనే హీరోయిన్ అలా చేసావు, ఈ సినిమాలో నన్ను చేసిద్ది. ఆహా, మీరు అనుకునేది కాదు, నేనేమనుకున్నా. అది అలా కాదు. ఓకే. అంటే నన్ను హీరో నుంచి ఒక చిన్న దాంట్లో తప్పియడానికి ముందు ఈ సీత మెయిన్ పాత్ర. ఓకే. అదా అదే మీరు అనుకున్నది కాదు. ఏమో అట్లా అనేటప్పటికి అదేమో అనుకున్నాం. కాదు కాదు. సో అబౌట్ హీరోయిన్ అన్న ఐశ్వర్య ఆ అమ్మాయి హిందీ జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చింది. అమ్మాయికి అసలు తెలుగు రాదు, డైరెక్టర్ గారికి ఏమో హిందీ రాదు. అంటే ఆయనకి హిందీ వచ్చు లైట్గా, ఇప్పుడు మేనేజ్ అంటే ఇలా చేయాలి అని చెప్పి చేయించుకోగలను. ఆయన ఏంటి, నేను హిందీలో మాట్లాడను, నువ్వు తెలుగు హీరోయిన్, నేను తెలుగులోనే మాట్లాడతా, నువ్వు దాన్ని అర్థం చేసుకొని నువ్వు తెలుగులోనే చేయాలండి. అలా ఆయనకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అంటే హీరోయిన్ ఇక్కడ డైరెక్టర్ అలా ఉండదు, అన్న చెల్లెళ్ళు, తమ్ముడు అక్క ఇప్పుడే చెప్పాను. తమ్ముడు అక్కలాగా ఉంటారు. వచ్చి ప్రతిదీ తెలుగులోనే చెప్పేవాడు. ఈ అమ్మాయి కూడా తెలుగు అందరినీ లొకేషన్లో మేము వచ్చి రాని హిందీలో మాట్లాడుతూ కూర్చున్నాం అనుకో, తెలుగులో చెప్పు అనిద్ది. తర్వాత మేము తెలుగులో చెబుతాం, అర్థం కాదు, మళ్ళీ గూగుల్లో కొట్టుకునిద్ది. చాలా కష్టపడిందండి. అమ్మాయితో యాక్ట్ చేస్తే అమ్మాయిని మనం మర్చిపోదు, అంటే అంత బాండింగ్ ఉంటుంది ఆ పిల్లతో. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్లో మన ఇంట్లో ఒక ఉంటారు కదా, అలా కలిసిపోయిద్ది అమ్మాయి. చాలా మంచి అమ్మాయి, చాలా బాగా కష్టపడిద్ది, నేర్చుకుని చేస్తాను బాగా చేస్తుంది. అండ్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు 27th ఆ టైంలో మీ మూవీతో పాటు ఇంకా కొన్ని మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీ మూవీ? ఇప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసినందుకు బాగా రీచ్ అయిందండి. ఇప్పుడు అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే మా సినిమా రిలీజ్ అవుద్ది, అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా హిట్ పడిద్ది. దీంట్లో ఏంటంటే అన్నీ ఉన్నాయి. ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ఆ ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ ఒకటి ఉంది, లవ్ ఉంది, ప్యూర్ లవ్ ఉంటుంది, తర్వాత సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది, కామెడీ ఉంది. ఇంకా మనకేంటంటే ఇది లేదు, ఒక విందు భోజనం అంటారు కదా, విందు భోజనం మొత్తం అన్నం కూర అన్నీ ఉంటాయి, ఒక్కడ కూడా మిస్ కాకుండా ఉంటుంది. అలాంటి అన్నీ కలిసి ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ ఫైనల్గా ఈ మూవీ 27th రిలీజ్ అవబోతుంది కాబట్టి మా ఆడియన్స్కి మీ సైడ్ నుంచి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇవన్నీ ఈ రెండు పక్కన పెట్టేసి సినిమాని ఒక సినిమాలాగా సినీ ప్రేక్షకులందరూ కనుక చూస్తే ప్రతి ఒక్కరికి నేను మా డ్రింకర్ సైడ్ టీం తరపున నేను చెప్పాల్సింది ఒకటి, నేను నిజంగా I² నేను ఏం చెప్తానంటే, మనం చిన్నప్పుడు అమ్మ నాటి చేయబట్టుకుని స్కూల్కి ఎలా అయితే తీసుకెళ్తారో అలా ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల్ని ఈ సినిమాకి తీసుకెళ్ళరే నువ్వు ఖచ్చితంగా డ్రింకర్ సైడ్ సినిమా నువ్వు చూడాల్సిందే, నువ్వు చూస్తే కొద్దిగా గొప్ప నువ్వు మారుతావు, నువ్వు మాతో ఉంటావు అని చూసి చెప్పే సినిమా డ్రింకర్ సైడ్. అదేనండి, యాక్చువల్గా ఏంటంటే మనం ఏంటి కొన్ని సినిమాలు అయితే ఇవాళ రేపట్లో ఫ్యామిలీతో ఎవరో చూడలేకపోతున్నారు, ఈ సినిమా తప్పకుండా చూస్తారు, తప్పకుండా చూసే సినిమా. మనం అనుకుంటున్నాం కదా డ్రింకర్ సాయి ఇట్లా ఉందని, అవన్నీ పట్టించుకోవద్దు. ఎంతో కొంత చిన్న చిత్తగా ఏవో కనిపిస్తాయి, కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, నైస్ ఇంటరాక్షన్ విత్ యూ. సో చూసారా కదా గైస్, ఇది ఒక ఫన్నీ చిట్ చాట్ విత్ డ్రింకర్ సాయి మూవీలో క్యాస్ట్ అన్నమాట. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.